అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో నాటు పిజ్జా చేయబోతున్నాము. పిజ్జా అంటే మామూలు మైదా పిండి అవి ఇవి కాదండి. మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బుతో ఇలాగా ఉల్లిపాయలను కోసుకొని చేసుకున్నామంటే హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇప్పుడు వీడియో చూడండి, తర్వాత మీరు చేసి తినండి. ఓకేనా? మనం ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ రుబ్బు మిగిలి ఉంటుంది కదా! మిగిలేటప్పుడు టేస్టీగా, హెల్తీగా ఇందులో ఎటేటి కలిపేసి నేను దిబ్బ రొట్టి చేస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి. ఓకేనా? మిగిలిపోయిన రుబ్బులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇడ్లీ చేసేటప్పుడు మినపప్పు ఎక్కువ వేసి ఉంటాం కాబట్టి తవాకి అంటేసి ఊడదండి దిబ్బ రొట్టి. సో దానికోసం 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు సన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 6-7 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకునేసి, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఎందుకంటే స్పాంజీ లాగా రావాలి. అలాగే మనం బియ్యం పిండి ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ఇడ్లీ రుబ్బులోనే వేసి ఉంటాము, చూసుకొని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మనకి ఈ రుబ్బు వచ్చేసి ఇడ్లీ రుబ్బు ఎలాగుంటుందో అలాగే రావాలండి. పిండి అన్నీ వేసిన తర్వాత కొంచెం గట్టి వచ్చి ఉంటుంది కదా, కొంచెం నీరు వేసుకుని మనకి ఇడ్లీ రుబ్బు ఎలాగుందో అలా చేసుకుంటే మనం చేసే దిబ్బ రొట్టెలు స్పాంజీగా టేస్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట. మా ఇంట్లో సూర్యవంశం సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ సినిమా చూసుకుని అప్పటి నుండి నేను ఇడ్లీ చేసే ప్రతిసారి కూడా ఇడ్లీ ఉప్మా చేస్తాను. అయినా మా ఇంట్లో అందరికీ ఇష్టమేని ఎప్పుడు కూడా ఇడ్లీ చేస్తే మమ్మీ కొంచెం ఇడ్లీ ఉంచుకొని ఇడ్లీ ఉప్మా చెయ్యు అంటారు. మా ఇంట్లో ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ ఉప్మా, నెక్స్ట్ వచ్చి ఇడ్లీ బోండా, లేదంటే ఆ రుబ్బుతో ఇలా దిబ్బ రొట్టె అనమాట. ఇప్పుడు ఈ రుబ్బులో కొంచెం కొబ్బరి తురుము వేసేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా ఈసారి ఇడ్లీ రుబ్బు మిగిలిపోయినప్పుడు దీంతో బోండాలు, లేదంటే దిబ్బ రొట్లు, లేదా ఇడ్లీ చేసుకుని ఎక్స్ట్రా ఇడ్లీ చేసుకుని ఆ ఇడ్లీ పొడిగా చేసుకుని ఇడ్లీ ఉప్మా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి కొంచెం నూనె వేసుకుని తవా మీద దిబ్బ రొట్టి కాబట్టి కొంచెం థిక్నెస్ బాగా ఉండాలండి. పల్చగా ఉంటే దోశలు అట్లు అయిపోతుంది, కానీ దిబ్బ రొట్టి కాదు. కొంచెం ఇలాగా మందంగా దెబ్బగేసుకోవాలా. దెబ్బగేసిన తర్వాత ఫ్లేమ్ ఫస్ట్ లోగా టర్న్ చేసుకొని నూనె పైన కొంచెం వేసుకొని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకడానికి వదలాలండి. ఎందుకంటారా, దిబ్బగుంటుంది కాబట్టి, దిబ్బ రొట్టె కదా పేరు, దిబ్బగుంటుంది కాబట్టి వేగం ఉడకదండి, నిదానం ఉడకాల. లో ఫ్లేమ్లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టాలి. మూత తీసినామంటే బాగా ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. 2 పక్కలు కూడా మూత పెట్టి ఉడకబెట్టాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. లోన ఉడికిందో లేదనుకుని ఫోర్క్ స్పూన్లోనే కొంచెం టెస్ట్ చేసి చూస్తే స్పూన్కి అంటింది అంటే ఉడకలేదని, ఇలా చూడండి ఒక్కటే అంటలేదంటే మన దిబ్బ రొట్టి బాగా ఉడికిపోయింది అని. రెండోది కూడా అలాగే సేమ్ అండి. కొంచెం ఆయిల్ వేసుకొని మీద కూడా కొంచెం ఆయిల్ వేసినామంటే బాగా ఉడికిపోతుంది. సేమ్ 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకబెట్టాలి. ఇలా చేసినామంటే 1 డే ఫుల్ తినొచ్చు అండి. మనకి ఎప్పుడైనా బేజారైంది ఏటో తినాలనిపించిన ఒక్కొక్క ముక్క తీసుకొని తినొచ్చు. టైంపాస్కి చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ చేసినారంటే సాయంకాలం వరకు ఒక్కొక్క ముక్క తీసుకొని తినొచ్చు. మేము చిన్నపిల్లప్పుడు మా పిల్లలకి అప్పుడు బేకరీ లేకపోయినా పిజ్జా, బర్గర్ లేదు, ఇదేనమ్మా మిడిల్ క్లాస్ పిజ్జా అనుకుని ఇచ్చేది దాన్ని. వాళ్ళు కూడా ఇష్టపడి తినేసేవారు. నిన్న నాటు ఉల్లిపాయలు టమాటోతో పచ్చడి చేసి వీడియో అప్లోడ్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడలేదంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. దాంతో నంచుకొని తింటే దిబ్బ రొట్టె సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.